బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఆయన ఉప ప్రధానిగా అవ్వాలి అని అనుకుంటున్నారు అని ఆ లక్ష్యంగానే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న రాజకీయ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేంద్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలి అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఉప ప్రధానమంత్రి పదవిపై దృష్టి పెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి అనే ఆలోచనతోనే ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు అని విశ్లేషకులు వినిపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో మరొక కీలక మార్పు గురించి కూడా చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని నారా లోకేష్ కు అప్పగించే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా గత కొద్ది కాలంగా జోరుగా సాగుతోంది. ఇక లోకేష్ ను రాష్ట్ర నాయకత్వంలోకి పూర్తిగా తీసుకురావాలి అని టీడీపీ వ్యూహం రచిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిపై కూడా చర్చ సాగుతోంది. టీడీపీ జనసేన కూటమి కొనసాగుతున్న నేపథ్యంలో లోకేష్ ముఖ్యమంత్రి అవడంపై కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా మద్దతు తెలిపినట్టుగా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక కూటమి బలంగా ఉండాలి అంటే పరస్పర సహకారం అవసరము అని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నట్టుగా సమాచారం. ఇక కేంద్ర స్థాయిలో ఈ అంశంపై కూడా చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. దేశంలో అత్యంత ప్రభావం కలిగిన ఇద్దరు ధనిక పారిశ్రామికవేత్తల ద్వారా ఢిల్లీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు జరిగాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడికి కేంద్రంలో గవర్నర్ పదవి వంటి ప్రతిపాదనలు కూడా వచ్చినట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మరియు జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న ఈ చర్చలు ఆసక్తికరంగా మారాయి. మరి భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.